ఇది కోత్వాల్గూడ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ దగ్గర ఉన్న సర్వీస్ రోడ్డు. మనము ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, పైన గుండు, అక్కడి వరకు వెళ్ళాలి. దాదాపు 250 ఫీట్ హైట్ ఉంటుంది. ఆ గుండు కనిపిస్తున్న గుండు వరకు అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనకు కనిపించేది హిమాయత్ సాగర్ సైట్. ఈసీ ఒడ్డున ఉంటుంది ప్రదేశము. దాదాపు 250 నుంచి 300 ఫీట్ హైట్ ఉంటుంది ఈ గుట్ట. మనము ఇక్కడి వరకు అయితే వచ్చాము, హాఫ్ ద వే. ఇంకా పైకి వెళ్ళాలి. ఆ కనిపిస్తుంది కదా ఎదురుగా పెద్ద గుండు, అదే మన రాకాట్ సైట్. కోత్వాల్గూడ రాకాట్ సైట్ అది. మొత్తానికైతే పడుతూ లేస్తూ ఎలాగోలా మొత్తానికైతే రాకాట్ సైట్కి అయితే వచ్చేసినాము. థ్యాంక్ యూ చైతన్య గారు, మాకు ఈ సైట్కి రావడానికి సహాయం చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు వేమటి మురళీకృష్ణ. నేను కొత్త తెలంగాణ చరిత్ర బృందం తరఫున 10 సంవత్సరాల క్రితం ఈ సైట్ను చూడడం జరిగింది, కొంతమంది విద్యార్థులతో పాటు. ఈరోజు మనం సిరిపురం నరేంద్ర గారి సహకారంతో, ఇక్కడ ఉండే మన ఇంకో మిత్రుడు చైతన్య సహకారంతో ఈ రాకాట్ పెయింటింగ్స్కు మళ్ళీ రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల క్వారీ జరుగుతుందని నేను అనుకోకుండా ఒకరోజు ఈ రోడ్డు మీద పోతున్నప్పుడు ఈ క్వారీని చూసిన తర్వాత, అరే ఈ సైట్ పోతుంది, ఎట్లయినా దీన్ని ప్రొటెక్ట్ చేయాలి, మన బాధ్యతగా చేయాలనే ఉద్దేశంతో సిరిపురం నరేంద్ర గారు చెప్తే తన వాహనంలో ఈరోజు ఇక్కడ రావడం, ఇది రెండో ప్రయత్నం. 2 రోజుల నుంచి వస్తున్నాము, మనకు వీలు పడలేదు. ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. ఈ సైట్ ప్రత్యేకత ఏంటంటే, ఇది రాజేంద్ర నగర్ దగ్గరలో ఉన్న కొత్వాల్గూడ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ దగ్గరలో ఉంటుంది. మనకు పైన చూస్తే, కొంచెం మనకు అటు చూస్తే హిమాయత్ సాగర్, అంటే దాన్ని ఈసీ నది అంటాం, హిమాయత్ సాగర్ డ్యామ్ అంటాం. ఆ డ్యాము మనకు కనబడుతుంటుంది. ఆ నది ఒడ్డుకున్నటువంటి ఈ రాక్ షెల్టర్లో, రాక్ బోల్డర్ కింద ఈ పెయింటింగ్స్ మనకు ప్రత్యేకంగా కనబడుతున్నాయి. అదే చాలా పెయింటింగ్స్, నాకు తెలిసి ఒక 100లాది పెయింటింగ్స్ కొన్ని నీళ్ల వల్ల కారి పోయినట్టు కనబడుతున్నాయి, కొన్ని పెచ్చలు రాలి పోయినట్టు కనబడుతున్నాయి. మిగిలిన బొమ్మలు మనకు ఒక 10-12 బొమ్మల దాకా మనకు కనబడుతున్నాయి ఇందులో చూస్తే, గమనిస్తే. ముఖ్యంగా ఇక్కడ మనకు చూడండి, ఎద్దు బొమ్మ ఒకటి మనకు ముఖ్యంగా కనబడుతుంది. దీని మూపురం కూడా మనకు స్పెషల్గా మూపురాన్ని స్పెషల్గా వేసినట్టు మనకు కనబడుతుంది. తర్వాత గిట్టల్ని కూడా చూడండి, ప్రత్యేకంగా గిట్టల్ని వాడు చూపించినట్టు కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ఒక జంతువు, పడిపోయిన జంతువును కూడా, ఒక ఎద్దు లాంటి దాన్ని పడిపోతే కూడా దాన్ని కూడా రివర్స్లో వేసిన సందర్భం కూడా మీకు చూడండి. ఇక్కడ గిట్టలు కనబడుతున్నాయి, అక్కడ కూడా గిట్టలు కనబడుతున్నాయి. ఈ బొమ్మ కూడా ప్రత్యేకత ఉంది. దీంతో పాటు మనకు ఇక్కడ దుప్పి లాంటిది, ఆ కొమ్ములు డిజైన్ లాగా కూడా కనబడుతుంది. దుప్పి లాంటి బొమ్మ ఒకటి ఉంది. ఇంకా మనం కొంచెం పైన చూస్తే అక్కడ ఒక ఎద్దు బొమ్మ మనకు కనబడుతున్నది. ఈ అన్నిటికంటే కూడా ఇంకొక ప్రత్యేకమైన బొమ్మ మనకి ఇక్కడ చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. పైన ఇప్పుడు నేను చూపిస్తున్న టాప్లో దగ్గరగా చూస్తే అర్థమవుతుంది. అది కొంచెం దాన్ని మనం ఇంకా చేస్తే, ఒక మనిషి గుర్రాన్ని రైడ్ చేస్తున్నాడు, రైడింగ్ మనిషి మనకు కనబడతాడు. ఆ ఎక్స్రే లాంటి కలర్ ఉంది ఆ బొమ్మ మనిషికి. అతను కళ్ళెం పైనుంచి, తలపై నుంచి కళ్ళెం పెట్టుకున్నట్టు మనకు అక్కడ కనబడుతుంది. మీరు కొంచెం దాన్ని మనం జూమ్ చేసినా అంతే కొంచెం దుమ్ము పట్టిపోయింది అది. దానికి ఆ బొమ్మ చాలా ప్రత్యేకంగా కనబడుతుంది. ఇక్కడ మనిషి నిలబడి ఒక గుర్రాన్ని రైడ్ చేస్తున్నట్టు, అది కూడా కళ్ళెం పట్టుకున్నట్టు మనకు కనబడుతుంది ఈ బొమ్మల్లో. అదే ఒక ప్రత్యేకత. కింద పడిన జంతువును కూడా ఇక్కడ తీయడం కూడా ప్రత్యేకత. కొన్ని ఎక్స్రే బొమ్మలు, మనుషుల బొమ్మలు, రకరకాల జంతువుల బొమ్మలు ఉన్నాయి. చాలా బ్లర్ అయిపోయినాయి, అక్కడ పోయినాయి అవి యాక్చువల్గా అక్కడ. సో ఇది ఈ సైటు. దీన్ని కాపాడుకోవడానికి చరిత్రాభిమానులందరూ కూడా ప్రభుత్వానికి అప్పీల్ చేసి ఈ ఒక్క రాయిని ప్రొటెక్ట్ చేయాలి. గతంలో కోకాపేటలో కూడా నడిబొడ్డున, కోకాపేట ఔటర్ రింగ్ రోడ్ ఆనుకొని ఒక సైట్ ఉంటే ఆ బోల్డరు కూలిపోయింది, కులగొట్టారా కూలిపోయింది తెలియదు. మొత్తంగా బోల్డర్ పోయింది. అందులో ఉన్న అద్భుతమైన పెయింటింగ్స్ కూడా మనకు పోయినాయి. అది కూడా కృష్ణశాస్త్రి గారు, అంతకుముందు ఉన్న డైరెక్టర్, ఆర్కియాలజీ డైరెక్టర్ గారు కనుక్కున్న బొమ్మలు అయిపోయినాయి. ఇవే కాకుండా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఒక 20-30 రాకాట్ సైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్గా ఉన్నాయి 20-30 రాకాట్ సైట్స్ మన ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నాయి. వాటిని కాపాడడానికి చరిత్ర అభిమానులు అందరూ కూడా ప్రభుత్వానికి అప్పీల్ చేసి, మన చేతనైనంత వరకు కష్టపడి ఈ రాకాట్ సైట్, ఎప్పుడో మన పూర్వీకులు 4-5 వేల సంవత్సరాల క్రితం వేసినటువంటి బొమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన, 4-5 వేల బీసీ నాటి ఈ రాతి చిత్రాలను ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉందని సవినయంగా మనవి చేసుకుంటూ మనం అందరం కృషి చేద్దామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ కింది నుంచి వచ్చినాం పైకి.
అది ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డు, అది హిమాయత్ సాగర్. అంత కింద నుంచి ఇక్కడి వరకు వచ్చాము. ఇది వేమగంటి మురళీకృష్ణ సార్. ఇది మన రాకాట్ సైట్. ఇలాంటి సైట్స్ అయితే మనం ఎండాకాలంలోనే చూడాల్సి ఉంటుంది. వర్షాకాలం అయితే మొత్తం తుప్పలు మొలుస్తాయి కదా, మనము ఈ సైట్ వరకు అయితే చేరుకోవడం చాలా కష్టము. దాదాపు 20 నుండి 25 వరకు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోనే మన భాగ్యనగరంలో రాకాట్ సైట్స్ ఉన్నాయి. ఇది మన మూసీ పరివాహక ప్రాంతంలో ఆదిమానవుల ఏంటి సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడ కనిపిస్తుంది కదా, అర్థం చేసుకునేందుకు ఈ రాతి చిత్రాల నిలవులు మనకు ఉపయోగపడతాయని నా భావన. ఇంకా అన్నిటికంటే చివరగా మనం ఇందాక ఇవి చూసాం కదా, దీని మీద అంత ఏం మనకు అంత ఉన్నాయి కానీ ఏం తెలియట్లేదు. ఇవన్నీ మేజర్ చాలా పెద్ద రాకాట్ సైట్. తెలంగాణ చరిత్ర పూర్వయుగం సంస్కృతి తెలిపే రాకాట్ సైట్ చాలా వరకు నాశనం అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు ఇంకొకటి కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఉల్టా పడుకోబెట్టిన దానిలా కనిపిస్తుంది ఎద్దు ఇక్కడ ఒకటి. ఓకేనా, ఇదండి హిమాయత్ సాగర్ ఒడ్డున గల రాకాట్ సైట్. సామాన్య శకానికి పూర్వం 5000 ఏళ్ల నాటి ఈ రాతి చిత్రాల పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి విషయాల పట్ల ఆసక్తి ఉన్న వారికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.